బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈడీ విచారణకు రాలేనని తనకు సహాయం కావాలని కోరిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అభ్యర్థనను ఈడీ తిరస్కరించింది. గడువు కావాలన్న రోహిత్ రెడ్డి విన్నపాన్ని అంగీకరించలేదు. అయ్యప్ప మాలలో ఉన్న కారణంగా ఈ రోజు విచారణకు హాజరు కాలేనని, ఈ నెల 31 వరకు తనకు గడువు ఇవ్వాలని ఈడీకి ఉదయం లేఖ రాశాడు రోహిత్ రెడ్డి. తనకు టైం ఇవ్వాలన్న రోహిత్ రెడ్డి విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించలేదు. విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మధ్యాహ్నం 3 గంటలకు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. అయితే తనకు గడువు కావాలని ఎమ్మెల్యే నేరుగా అధికారులకు విజ్ఞప్తి చేస్తారని తెలుస్తోంది. ఈడీ విచారణకు రాలేనని తనకు సమయం కావాలని కోరిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అభ్యర్థనను ఈడీ తిరస్కరించింది. గడువు కావాలన్న రోహిత్ రెడ్డి విన్నపాన్ని అంగీకరించలేదు. అయ్యప్ప మాలలో ఉన్న కారణంగా ఈ రోజు విచారణకు హాజరు కాలేనని, ఈ నెల 31 వరకు తనకు గడువు ఇవ్వాలని ఈడీకి లేఖ రాశాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, పైలట్ రోహిత్ రెడ్డి విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంపత్. పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఈడీ విచారణ గడువు ఈరోజు ఈడీ అధికారులు 19వ తేదీని ఇవ్వడంతో ఆయన అయ్యప్ప స్వామి మాలలో ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి అయ్యప్ప స్వామి మాలలో ఉన్న నేపథ్యంలో ఈ రోజు రావడం కుదరదు. ఆఫ్టర్ సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత ఈడీ విచారణకు హాజరవుతానంటూ కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ అధికారులకు తన పిఏ శ్రవణ్ తో ఒక లేఖ పంపించారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులకు దానికి సంబంధించినటువంటి ఎటువంటి స్పందన అయితే పంపించడం జరగలేదని తెలుస్తుంది. అయితే ఒక రకంగా చెప్పాలి అంటే మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒకవేళ హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అన్నటువంటి విషయాలపై కొంత ఆసక్తి రేగుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇది అయ్యప్ప స్వామి మాల అనంతరం కూడా ఆయన ఈడీ విచారణకు హాజరవుతారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అయితే మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఏం జరగబోతుంది అనేది మాత్రం కొంత సస్పెన్షన్ జరుగుతుంది. ప్రగతి భవన్కి వెళ్ళినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి సీఎం కేసీఆర్ తో భేటీ అనంతరం కూడా సంచలనంగా కూడా ఈ రోజు ఈడీ విచారణ కానున్నట్లు కూడా ఒక లేఖ తన పిఏతో పంపించడం కొంత ఆసక్తికరంగా మన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి.